ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ శుభంకర్యే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అందరికీ ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025వ సంవత్సరము మీ అందరి ఇళ్లల్లో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో మీరందరూ కూడా ఆనందముగా ఉంటూ సమాజంలో వచ్చేటువంటి కొన్ని మార్పులని మీరు అర్థం చేసుకుంటూ తగు జాగ్రత్తగా ఉంటూ ఎంతో సంతోషంగా ఉండాలి అని చెప్పి శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఆంగ్ల సంవత్సరములో మనము ప్రతిదానిని కూడా ఒక ఆనందదాయకంగా తీసుకుంటానికి మన హిందువులందరూ కూడా ఈ యొక్క రాశి ఫలాలని చాలా ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది, ఈ సంవత్సరము మనము ఏ పనులను చేయవచ్చు, మన ఆదాయ వ్యవహారాలేంటి, మన ఇంట్లో ఏం మార్పులు వస్తాయి, మన ఒంట్లో ఏం మార్పులు వస్తాయి, మన ఉద్యోగంలో ఏం మార్పులు వస్తాయి అనేటువంటి విషయాలని తెలుసుకునటానికి ఎంతో ఆసక్తిగా ఉంటారు. మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏది ఏమైనప్పటికీ మీ మనోబలం ముందు, మీరు చెయ్యాలనేటువంటి ఒక సంకల్పం ముందు, మీరు ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన ముందు ఇవన్నీ చాలా చిన్నవి. ఈ రాశి ఫలాలు కానీ ఈ యొక్క గోచారము కానీ ఏదైనా చాలా చిన్నది. కాలం కలిసి వస్తే ప్రతి ఒక్కరము కూడా దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందటానికి 10 మందికి సేవ చేయటానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళమే మన హిందువులు. కాబట్టి రాశి ఫలాలని తెలుసుకోవటంలో తప్పు లేదు, కానీ జరగకపోతేనో ఏదేదో మనము ఊహించి అది రాశి ఫలాలు చెప్పేవాళ్ళు చెప్పకపోతేనో మనము ఊరికనే వారిని నిందించో, వారి గురించి మాట్లాడో, వారిని విమర్శించో మనము ఆ తప్పుని చేసి మనము మరింత ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఇది వినటానికి బాగున్నా, తెలుసుకోవటానికి బాగున్నా, కష్టంగా ఉన్నా ముందుగా మనము నొక్కే ముందే మన ఆలోచనని మెరుగుపరుచుకొని చూడటం ఉత్తమం. 2025వ సంవత్సరము మేషరాశి వారికి ఆదాయ వ్యవహారాలని మనం తెలుసుకోవాలి. ఇది ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సర ప్రారంభం నుంచి మనకి వర్తిస్తుంది. అయినప్పటికీ ముందుగా మనం తెలుసుకుంటాం ద్వారా తప్పేమీ ఉండదు. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యము 5, అవమానము 7గా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మనకి ఉంటుంది. మనము ఒక 2-3 నెలలు ముందుగానే ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక్కడ మేషరాశి వారికి ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఇబ్బందులు ఉన్నటువంటి వాట వాస్తవమైనప్పటికీ వాటిని అధిగమించేటువంటి శక్తి కూడా పరమాత్మ ఇస్తాడు. కష్టాలు లేకుండా ఫలము రాదు, నొప్పులు రాకుండా పసివాడు బయటికి రాడు. ఏదైనా సరే కష్టము తర్వాతే సుఖము ఉంటుంది, సుఖము తర్వాత కష్టము ఉండదు. ఎందుకంటే ఒకసారి మనము సుఖాలకి అలవాటు పడిపోతే ఎటువంటి కష్టం వచ్చినా దాన్ని మనం సుఖం వైపుకు తిప్పుకునే ధైర్యాన్ని ఆ యొక్క సుఖం మనకిస్తుంది. అది ఆర్థికపరమైనటువంటి సుఖం. ఇక్కడ
మేషరాశి వారికి ఈ యొక్క 2025వ సంవత్సరంలో వారి యొక్క సంపాదనే కానీ వారి యొక్క అభివృద్ధే కానీ క్రమేపీ పెరుగుతూ వస్తుంది. అంతిముగా డిసెంబర్ మాసం వచ్చేటప్పటికి 2025లో చాలా చక్కటి స్థితిలో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఉంటారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక కష్టాలు వచ్చినప్పుడు మనం కుదేలు పడిపోతాం. మనకి కష్టాలు వచ్చినప్పుడు 2 విషయాల్లో మనం అదుపు తప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా నోటి మీద మనకు అదుపు ఉండదు. ఈ ప్రపంచంలో మనకే కష్టాలు వచ్చాయి, ఇక ఎవరికీ లేవు అని అనుకుంటాం. లేకపోతే మన రాశివాడే మనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచనకి నోటికి అదుపే ఉండదు. కష్టం వచ్చినప్పుడు వంకరగా ఆలోచిస్తుంటాం. కాబట్టి ఇక్కడ మనము కొంత మార్పుని కనుక మన జీవితంలో తెచ్చుకున్నట్లయితే తప్పనిసరిగా గ్రహాలు ఎట్లాగో వీళ్ళు నా మాట వినట్లేదు మేషరాశి వాళ్ళు అనుకున్న దాని మీదే స్టాండ్ అయి ఉన్నారు. వాళ్ళు సుఖముగా జీవించడానికి కోసమై కష్టపడుతున్నారు. వారిని సుఖపెట్టాలి అని గ్రహాలు కూడా వెనక్కి తగ్గుతాయి. ముందుగానే చెప్పాను మీకు, మీ మనోధైర్యానికి మించినటువంటి హస్త్రము ఎవ్వరి దగ్గర లేదు, అది మీ దగ్గరే ఉంటుంది. కాబట్టి ధైర్యముగా నిజాయితీగా ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ సంవత్సరములో సకలములు కూడా విజయమేనని నేను చెప్తాను. ఈ యొక్క 2025లో ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో ఏదైనా కొంత దుఃఖమైనటువంటి సమస్యలు కొన్ని రావచ్చు. ఆప్తులని కోల్పోవటం, ఇష్టమైనటువంటి వస్తువులని కోల్పోవటం, ఖరీదైనటువంటి వాటిని చేజార్చుకుంటాం, ధన నష్టము ఇత్యాదివి జరిగేటువంటి సందర్భాలు కొంత ఉన్నాయి. ఉన్నప్పటికీ తప్పదు. ఏది మనము కోల్పోయామో పరమాత్మ మళ్ళీ మనకు దాన్ని తెచ్చిస్తాడు. నిజంగా అది మనం కోల్పోయిన వస్తువు అయితే, ఆ వస్తువు మన కష్టార్జితంతోనే వచ్చిందైతే తన్నుకుంటూ మన దగ్గరికి మళ్ళీ వస్తుంది. నీది అన్నది ఎవరూ నీ దగ్గర నుంచి తీసుకువెళ్ళలేరు. ఇది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు కూడా చక్కటి విద్యాభ్యాసానికై ఈ సంవత్సరము మొత్తము కూడా 2025 సంవత్సరము కృషి చేయాలి. అలాగే స్నేహితులతో సద్భావనతో ఉండండి. స్నేహితుల విషయాలలో ఎక్కువగా దూరినా, అతిగా సలహాలు ఇచ్చినా, అత్యుత్సాహాలను ప్రదర్శించిన విద్యార్థులకి ఈ సంవత్సరము కష్టములు తప్పవు. ఎక్కడా కూడా కాపీ కొట్టి పరీక్షలను రాస్తే ఆ తప్పిదానికి మీరే బాధ్యులవుతారు. పాస్ అవటం అనేటువంటిది చాలా చిన్న విషయం, కానీ ధర్మంగా పాస్ అవటం అనేటువంటిదే కష్టమైన విషయం. కాబట్టి మీరు నిజాయితీగా పాస్ అవ్వాలి అని అనుకుని సబ్జెక్టుని బాగా దృష్టి పెట్టి చదవండి. విద్యార్థులు ఈ యొక్క 2025వ సంవత్సరము ఎక్కువగా స్త్రీ పురుషులు ఎవరైనా సరే 1వ క్లాస్ నుంచి పీజీ ఎంజీ పెద్ద చదువులు చదివేటువంటి వాళ్ళు ఎవరైనా సరే సరస్వతి అమ్మవారిని ప్రతి ఆదివారము కూడా పూజించండి. సరస్వతి అష్టోత్తరాన్ని కంఠస్థం చేయండి. సరస్వతి నామాలని ప్రతి ఆదివారము కూడా ఒక శ్వేత వస్త్రాన్ని ధరించి విద్యార్థులు గనక సరస్వతి అష్టోత్తరాన్ని కంఠస్థం చేసి చదివినట్లయితే తప్పనిసరిగా ఉత్తమమైనటువంటి స్థితుల్లో విద్యార్థులు ఉంటారు. అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు దృష్టిపాత ద్వారా కానీ లేకపోతే మానసిక అప్రశాంతతతో మీరు బాధపడుతున్నట్లయితే దుర్గా అమ్మవారిని ఆరాధన చేయండి. ఈ సంవత్సరం మొత్తము ఒక నియమంగా పెట్టుకోండి. శుక్రవారం పూట శిరస్నానము చేసి మంచి వస్త్రాలను ధరించి భక్తిపూర్వకముగా దుర్గా అష్టోత్తరాన్ని కంఠస్థం చేయండి. బాగా చదవండి. దుర్గా అమ్మవారిని దర్శించండి.
దుర్గా అమ్మవారికి ఎర్ర పుష్పాలని ఎర్ర వస్త్రాన్ని కుదిరితే సమర్పణ చేస్తూ ఉండండి. తద్వారా అనేక విజయాలు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ పొందేటువంటి గొప్ప అవకాశము 2025 సంవత్సరము మీకు గోచరిస్తాం. రాజకీయ నాయకులు ఏదైతే గనక చెయ్యనటువంటి పనులని చెప్పి పదవులని పొందినటువంటి రాజకీయ నాయకులు అసాధ్యమైనటువంటి పనులని సుసాధ్యమని చెప్పి భ్రమించి ఎదుట వాళ్ళని మాయలోకి దింపి వాళ్ళ యొక్క విజయాన్ని మీ విజయంగా మీరు తీసుకుని విజయాలని పొంది మంది సొమ్ముతో సుఖముగా జీవించేటువంటి నాయకులు తప్పనిసరిగా ఈ సంవత్సరంలో అనేక కష్టాలు పాలవుతారు. చెరసాలలో కూడా పడేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి మాటకి కట్టుబడి ఉండాలి. నాయకుడు అంటేనే మాటకి కట్టుబడేవాడు, అంతే తప్ప పదవికి కట్టుబడేవాడు ధనానికి కట్టుబడే వాళ్ళని నాయకులుగా మనం చూడకూడదు. అలాగే ఎక్కడా కూడా ఎటువంటి స్థితిలో కూడా మేషరాశి జాతకులు స్త్రీలని అగౌరవంగా చూడకండి. చాలామంది మనము చూసేటువంటి దృష్టి ప్రభావం చేత కానీ మనము మాట్లాడేటువంటి మాట ప్రభావం చేత కానీ ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకుని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అయ్యింది పండగ కాదు, రానున్న రోజుల్లో మనము చేసిన ప్రతి పాపానికి కూడా ప్రాయశ్చిత్తం తప్పదు. కాబట్టి స్త్రీలని మంచిగా గౌరవంగా చూడండి, అగౌరవపరచద్దు. వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి మేము ఇట్లా ఉన్నాము అండి అని చెప్పి సమర్థవంతమైనటువంటి మాటలను మాట్లాడకండి. విదేశాలలో ఉన్నటువంటి మేషరాశి జాతకులు స్థానచల ప్రభావం కొంత ఉంటుంది, ఉద్యోగములో కొంత ఒడదుడికిలు ఉంటాయి. తప్పనిసరిగా చండీ అమ్మవారిని ఆరాధన చేయండి. చండీ సప్తశతి పారాయణని చేయించి హోమాలు చేయించుకోండి. ఆరోగ్య విషయంలో కూడా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కొంత తీవ్రత పెరిగేటువంటి సందర్భాలు, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులని మనము పొందేటువంటి సందర్భాలు కూడా ఈ యొక్క మేషరాశి వారికి 2025 సంవత్సరంలో గోచరించి ఉన్నాయి. కాబట్టి మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకుని ఆరోగ్యము కోసము, అభివృద్ధి కోసము, సంపద వృద్ధి కోసము, శాంతి కోసము, సంతానము కోసము, వివాహము కోసము వాటి పరిహారాలను చేసుకోవటానికి 2025 సంవత్సరము మేషరాశి వారికి ఎంతో దైదీప్యమానమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి సంవత్సరముగా మనము ఈ యొక్క 2028 సంవత్సరం, ఈ యొక్క విశ్వావసు అనేటువంటి నామ సంవత్సరము ఎన్నో విజయాలని, ఎంతో ఆనందాన్ని మేషరాశి వారికి ఇవ్వటానికి సిద్ధముగా ఉంది. మీరు కూడా సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సదా ధర్మసేవను చేస్తూ ఉండండి. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.